Hello everyone, welcome back to our channel. I hope you all are doing great. Today I am back with another spoken English conversation. It's going to be a wonderful conversation, Andy. We learn a lot from it. My only wish is that you watch this video till the end, and if you like it, don't forget to hit the like button and share it with your friends and family who want to learn English. Also, let me know your thoughts in the comment section. I am eager to know what you think about this video. So, without further ado, let's get into the topic. Okay, friends, I am going to read this conversation now. Listen carefully. The more attentively you listen, the better you will understand. So, జాగ్రత్తగా వినండి. Let's get started. మీ వాడు ఏం చేస్తున్నాడు? What is your son doing? ఇంకేముంది? What else? గాలికి తిరుగుతున్నాడు. Roaming aimlessly. ఇద్దరు బిడ్డల పెళ్లిళ్ళు చేశాను. I got my 2 daughters married. నా బాధంతా వాడి కోసమే. All my worry is only for him. వానికి ఎప్పుడు జ్ఞానం వస్తుందో ఎలా బ్రతుకుతాడో అర్థమైతలేదు. I don't understand when he will gain wisdom and how he will survive. రామయ్య, వాడిని అలా ఎలా వదిలేస్తావు? కూర్చోబెట్టి మాట్లాడాలి. How can you leave him like that? You should sit him down and talk to him. నేను చాలాసార్లు వాడికి చెప్పడానికి ప్రయత్నించాను. I have tried many times to tell him. ఎందుకో, but for some reason నేను ఆ ఊసెత్తగానే వానికి కోపం వస్తుంది. The moment I bring up that topic, he gets angry. పరిస్థితులు చేయి జారిపోకముందే జాగ్రత్త పడాలి. You should be cautious before things get out of hand. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఏమీ ఉండదు. Once the damage is done, there is no use regretting it later. ఏం చేయాలో నాకు అసలు అర్థం కావట్లేదు. I really don't understand what to do. మీ కొడుకును రేపు ఒకసారి నా దగ్గరికి పంపించు. Send your son to me tomorrow once. నేను వాడితో మాట్లాడి చూస్తాను. I will talk to him and see. సరే, రేపు పంపిస్తాను. కనీసం నీ మాట అయినా వింటాడేమో చూద్దాం. All right, I will send him tomorrow. Let's see if he listens to at least you. మరుసటి రోజు సోమయ్య కొడుకు చింటూ రామయ్యను ఇంటి వద్ద కలుస్తాడు. The next day, Somaya's son Chintu meets Ramaya at his house. చింటూ, పెదనాన్న, మీరు పిలిచారని నాన్న నాతో చెప్పాడు. అంకుల్, ఈ పెదనాన్న అయినా బాబాయ్ అయినా అంకుల్ అనేది సంబోధిస్తామండి. ఈ వర్డ్ మనకంత రుచించదండి. పెదనాన్న అనే పిలుపులో ఉన్న మాధుర్యం ఇందులో కనిపించదు. సో కాబట్టి మీరు పెదనాన్న అని మీరు యూస్ చేయొచ్చు. బట్ ఐ యూజ్ దిస్ వర్డ్ హియర్ జస్ట్ సో యు నో, మీకు తెలియాలని, జస్ట్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ ఐ యూజ్డ్ ఇట్ హియర్. కానీ మీరు పెదనాన్న అని చెప్పొచ్చు. చింటూ, పెదనాన్న, మీరు పిలిచారని నాన్న నాతో చెప్పాడు. అంకుల్ ఆర్ పెదనాన్న, డాడ్ టోల్డ్ మీ యూ కాల్డ్ మీ. లోపలికి రా చింటూ, ఆ చైర్లో కూర్చో. కమ్ ఇన్ సైడ్ చింటూ, సిట్ ఇన్ దట్ చైర్. ఇంట్లో అందరూ బాగున్నారా? ఈజ్ ఎవ్రీవన్ ఎట్ హోమ్ డూయింగ్ వెల్? అందరూ బాగున్నారు పెదనాన్న. ఎవ్రీవన్ ఈజ్ ఫైన్ అంకుల్ ఆర్ పెదనాన్న. మీరు పెద్దమ్మ ఎలా ఉన్నారు? హౌ ఆర్ యూ అండ్ ఆంట్? మేం బాగానే ఉన్నాం. ఏం పని చేస్తున్నావు నాన్న? అంటే ఉద్యోగం. వీఆర్ డూయింగ్ వెల్. వాట్ జాబ్ ఆర్ యూ డూయింగ్ సన్? జాబ్ కోసం వెతుకుతున్నాను పెదనాన్న. ఐఎమ్ లుకింగ్ ఫర్ ఎ జాబ్ అంకుల్ ఆర్ పెదనాన్న. నా క్వాలిఫికేషన్కు సరిపడా జాబు దొరకట్లేదు. బట్ ఐ హ్యావెంట్ ఫౌండ్ వన్ దట్ మ్యాచెస్ మై క్వాలిఫికేషన్స్. ఏం చదివినావు బిడ్డ? వాట్ డిడ్ యూ స్టడీ సన్? పీజీ పూర్తి చేశాను పెదనాన్న. ఐ కంప్లీటెడ్ మై పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ అంకుల్. అన్నట్లు ఈ కిడ్నీలు ఎందుకు పాడవుతాయి బిడ్డ? బై ద వే, వై డూ కిడ్నీస్ ఫెయిల్ సన్? దాని గురించి నీకేమైనా తెలుసా? డూ యూ నో ఎనీథింగ్ అబౌట్ ఇట్? చింటూ, ఉప్పు కారం తక్కువ తినాలి. వన్ షుడ్ ఈట్ లెస్ సాల్ట్ అండ్ స్పైస్.
మానసిక ఒత్తిడి లేకుండా ఉండాలి. యూ షుడ్ అవాయిడ్ మెంటల్ స్ట్రెస్. యూ షుడ్ లేదంటే మీరు ఆల్టర్నేటివ్ సెంటెన్స్, యూ షుడ్ స్టే ఫ్రీ ఫ్రమ్ మెంటల్ స్ట్రెస్. బీపీ షుగర్ పరీక్షలు చేయించుకొని ఏదైనా సమస్య ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించి మందులు వాడాలి. యూ షుడ్ గెట్ యువర్ బ్లడ్ ప్రెషర్ అండ్ షుగర్ టెస్ట్స్ డన్, అండ్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ ప్రాబ్లం కన్సల్ట్ అ డాక్టర్ ఇమ్మీడియట్లీ అండ్ టేక్ ద ప్రిస్క్రైబ్డ్ మెడికేషన్. ముఖ్యంగా మంచి ఆహారం తీసుకోవాలి, మద్యానికి దూరంగా ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు చాలా జాగ్రత్తగా వినాలండి. కొన్ని స్ట్రక్చర్స్ జాగ్రత్తగా వింటేనే మనకు గుర్తుకుంటాయి. అలాగే వీలైనన్ని ఎక్కువ సార్లు వినండి. ఎందుకంటే మీరు ఇలా పదే పదే వినటం ద్వారా వాటిని మీరు గుర్తుపెట్టుకోవడానికి వీలుంటుంది. అలా గుర్తుపెట్టుకున్నటువంటి సెంటెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని సందర్భోచితంగా ఎప్పుడైనా ఎక్కడైనా కాన్వర్సేషన్లో యూజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా మంచి ఆహారం తీసుకోవాలి, మద్యానికి దూరంగా ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్లీ వన్ షుడ్ ఈట్ అ హెల్దీ డయట్ అండ్ స్టే అవే ఫ్రమ్ ఆల్కహాల్. ఇది చాలా ప్రమాదకరమైన వ్యాధి. ఇట్స్ అ వెరీ డేంజరస్ డిసీజ్. ఒకవేళ కిడ్నీలు పాడైతే వాటిని బాగు చేయడానికి మందులు లేవు. ఇఫ్ ద కిడ్నీస్ ఫెయిల్ దేర్ ఈస్ నో మెడిసిన్ టు క్యూర్ దెమ్. అవునా? ఈస్ దట్ సో? యూ సీమ్ టు నో అ లాట్ అబౌట్ దిస్. నీకు దీని గురించి చాలా తెలుసురా. ఈ విషయాలన్నీ మీ నాన్నకు చెప్తావేంట్రా? డూ యూ షేర్ దీస్ థింగ్స్ విత్ యువర్ ఫాదర్? నాన్నకి నాకు పడదు. డాడ్ అండ్ ఐ డోంట్ గెట్ అలాంగ్. ఎప్పుడు చూడు ఏదో ఒక ఉద్యోగం చేయమని విసిగిస్తాడు. హీ కీప్స్ నాగింగ్ మీ టు డూ సమ్ జాబ్ ఎవ్రీ టైమ్. నువ్వే చెప్పు పెదనాన్న, నా చదువుకు తగ్గ ఉద్యోగం చేయాలా వద్దా? టెల్ మీ యువర్ సెల్ఫ్ అంకుల్ ఆర్ పెదనాన్న. షుడ్ ఐ టేకప్ ఎ జాబ్ దట్ మ్యాచెస్ మై క్వాలిఫికేషన్స్ ఆర్ నాట్? అందుకే నేను ఆయనతో మాట్లాడను. దట్స్ వై ఐ డోంట్ టాక్ టు హిమ్. అలాంటి విషయాలు ఏమీ చెప్పను. ఐ డోంట్ సే ఎనీథింగ్ లైక్ దట్. ఐ డోంట్ సే ఎనీ సచ్ థింగ్స్ అని కూడా ఆల్టర్నేటివ్ సెంటెన్స్ యూజ్ చేయొచ్చు. రామయ్య, నువ్వు వాడితో చెప్పుండాల్సింది బిడ్డ. యూ షుడ్ హ్యావ్ టోల్డ్ హిమ్ సన్. మీరు ఏమంటున్నారు పెదనాన్న? వాట్ ఆర్ యూ సేయింగ్ అంకుల్? నీకు అర్థం కాలేదు కదూ? యూ డిడింట్ అండర్స్టాండ్ రైట్? వివరంగా చెప్తాను విను. ఐ విల్ టెల్ యూ ఇన్ డీటెయిల్. లిసన్. మొన్న మీ నాన్న నేను గ్రామ పంచాయతీ దగ్గర కలుసుకున్నాం. ది అదర్ డే యువర్ డాడ్ అండ్ ఐ మెట్ అట్ ద గ్రామ పంచాయత్. నీరసంగా కనిపిస్తే ఏమైందని అడిగాను. హీ లుక్డ్ డల్, సో ఐ ఆస్క్డ్ హిమ్ వాట్ వాజ్ రాంగ్. ఈ మధ్య ఒంట్లో బాగుండటం లేదని చెప్పాడు. హీ సెడ్ హీ వాజంట్ ఫీలింగ్ వెల్ లేట్లీ. ఈ మధ్య, లేట్లీ, ఆఫ్ లేట్, దీస్ డేస్ అలా. వెంటనే ఇద్దరం కలిసి ఆసుపత్రికి పోయాం. వి వెంట్ టు ద హాస్పిటల్ టుగెదర్ రైట్ అవే. అక్కడ డాక్టర్ పరీక్షలు చేసి మీ నాన్నకు 2 కిడ్నీలు పాడవుతున్నాయని చెప్పాడు. దేర్ ద డాక్టర్ ఎగ్జామిన్డ్ హిమ్ అండ్ సెడ్ బోత్ హిస్ కిడ్నీస్ వర్ ఫెయిలింగ్. మీరు ఏమంటున్నారు పెదనాన్న? నాన్న మాతో ఈ విషయాలు ఏమీ చెప్పలేదు. వాట్ ఆర్ యూ సేయింగ్ అంకుల్? పెదనాన్న, డాడ్ హ్యాజంట్ మెన్షన్డ్ ఎనీ ఆఫ్ దిస్ టు అస్. మీ నాన్న నేను చిన్నప్పటి నుంచి దోస్తులం. యువర్ డాడ్ అండ్ ఐ హ్యావ్ బీన్ ఫ్రెండ్స్ సిన్స్ చైల్డ్హుడ్. వాడు ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు. ఐ నో వెరీ వెల్ వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ హీ ఈజ్. వాడికి ఎప్పుడైనా ఏదైనా కష్టం వస్తే ఎవరితో చెప్పడు, నాకు తప్ప. ఇఫ్ హీ ఎవర్ ఫేసెస్ ఎనీ డిఫికల్టీ హీ డజంట్ షేర్ ఇట్ విత్ ఎనీవన్ ఎక్సెప్ట్ మీ. ఈ విషయం చెప్తే మీరు భయపడతారని మీతో చెప్పలేదు. హీ డిడ్ంట్ టెల్ యూ దిస్ బికాస్ హీ థాట్ యూ వుడ్ గెట్ స్కేర్డ్. మీకు చెప్పొద్దని నా దగ్గర కూడా మాట తీసుకున్నాడు. హీ ఈవెన్ మేడ్ మీ ప్రామిస్ నాట్ టు టెల్ యూ. మేం చిన్నప్పుడు తిన్న తిండి, పీల్చిన గాలి వేరు. వెన్ వీ వర్ కిడ్స్ ద ఫుడ్ వీ ఏట్ అండ్ ద ఎయిర్ వీ బ్రీత్ వర్ డిఫరెంట్. కానీ ఇప్పుడు రోజులు మారాయి కదా. బట్ నౌ టైమ్స్ హ్యావ్ చేంజ్డ్ రైట్. తినే తిండి, పీల్చే గాలి అన్ని రసాయనాలతో కలిసిపోయాయి. నౌ ద ఫుడ్ వీ ఈట్ అండ్ ద ఎయిర్ వీ బ్రీత్ ఆర్ ఫిల్డ్ విత్ కెమికల్స్. మేం పెద్దగా చదువుకోలేదు. వీ డిడ్ంట్ స్టడీ మచ్.
వీ హ్యావెంట్ హ్యాడ్ మచ్ ఎడ్యుకేషన్ అని కూడా ఆల్టర్నేటివ్ సెంటెన్స్ చెప్పొచ్చు. ఆర్ వీ హ్యావెంట్ హ్యాడ్ మచ్ ఆఫ్ అన్ ఎడ్యుకేషన్ అని కూడా చెప్పొచ్చు. ట్రైన్ వస్తుంది. మీరు చదువుకున్నారు కాబట్టి మీకు ఇవన్నీ తెలుస్తాయి. సిన్స్ యు ఆర్ ఎడ్యుకేటెడ్ యు ఆర్ అవేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, లేదా యు నో ఆల్ దీస్ థింగ్స్ అని కూడా చెప్పొచ్చు. కానీ ఏం లాభం? బట్ వాట్స్ ద యూజ్? ఇవన్నీ తెలిసిన కొడుకు ఇంట్లో ఉన్నా కూడా ఈరోజు ఈ ప్రాణాంతక వ్యాధి బారిన పడి రేపో మాపో చనిపోబోతున్నాడు. ఈవెన్ దో ద సన్ హూ నోస్ ఆల్ దిస్ ఈజ్ ఎట్ హోమ్ టుడే, హీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ దిస్ డెడ్లీ డిసీజ్ అండ్ మైట్ డై ఎనీ డే నౌ. నువ్వు అలాంటి విషయాలు వాడితో చెప్పుంటే, ఇలాంటి స్ట్రక్చర్స్ చాలా జాగ్రత్తగా వినాలి, అర్థం చేసుకోవాలి. నువ్వు అలాంటి విషయాలు వాడితో చెప్పుంటే వాడికి ఈరోజు ఆ జబ్బు వచ్చుండేదే కాదు. ఇఫ్ యూ హ్యాడ్ షేర్డ్ సచ్ థింగ్స్ విత్ హిమ్, హీ వుడెంట్ హ్యావ్ గాటెన్ దిస్ డిసీజ్ టుడే. మీ చిన్నప్పుడు మీకు ఏ చిన్న గాయమైనా మేము తల్లడిల్లిపోయేవాళ్ళం. వెన్ యు వర్ లిటిల్ వీ యూజ్ టు ప్యానిక్ ఓవర్ ఈవెన్ ద స్మాలెస్ట్ ఇంజురీ యూ హ్యాడ్. మీ కడుపు నింపడం కోసం మేం కడుపు కట్టుకునే వాళ్ళం. వీ యూజ్ టు గో వితౌట్ ఫుడ్ టు ఫిల్ యువర్ స్టమక్, ఆర్ టు ఫిల్ యువర్ స్టమక్స్ వీ వుడ్ స్టార్వ్. పాస్ట్ టెన్స్లో ఉంది కదండి, కాబట్టి వీ వుడ్ స్టార్వ్ అని చెప్పాలి. మీకు జ్వరం వస్తే మీరు నిద్రపోవడానికి మేము రాత్రంతా మెలకువతో ఉండి సేవ చేసేవాళ్ళం. ఇఫ్ యూ హ్యాడ్ ఎ ఫీవర్, ఈ ఫీవర్కు ముందు యూజ్ చేయాలండి, గుర్తుపెట్టుకోవాలి ఇలాంటివి. ఇఫ్ యూ హ్యాడ్ ఎ ఫీవర్ వీ వుడ్ స్టే అవేక్ ఆల్ నైట్ టు కేర్ ఫర్ యూ ఆర్ టు టేక్ కేర్ ఆఫ్ యూ. చూసారా, ఈ సెంటెన్స్ మొత్తం పాస్ట్ టెన్స్లో ఉంది, గమనించాలి అది. కాబట్టి వీ వుడ్ స్టే అని ఉంది, వీ వుడ్ స్టే అవేక్ అని ఉంది. వీలైతే మరో వీడియోలో కొన్ని స్ట్రక్చర్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మమ్మల్ని అంత ఈజీగా ఎలా మర్చిపోగలుగుతారా? హౌ కుడ్ యూ ఫర్గెట్ అస్ సో ఈజీలీ? అమ్మా నాన్న ఉన్నప్పుడు వాళ్ళ విలువ మీకు తెలియదు. యూ డోంట్ రియలైజ్ ద వాల్యూ ఆఫ్ పేరెంట్స్ వెన్ దే ఆర్ అరౌండ్. వాళ్ళు పోయాక తెలుస్తుంది ఆ బాధ ఎలా ఉంటుందో. ఇక్కడ పోయాక అంటే చనిపోయాక. యూ రియలైజ్ హౌ పెయిన్ఫుల్ ఇట్ ఈస్ ఆఫ్టర్ దే ఆర్ గాన్. అప్పుడు మీరు ఎంత ఏడ్చినా చూడటానికి మేము ఉండం. దెన్ ఈవెన్ ఇఫ్ యూ క్రై అ లాట్ వీ వోంట్ బీ అరౌండ్ టు సీ ఇట్. ఏది మారదు, నథింగ్ విల్ చేంజ్. మేము బ్రతికున్నప్పుడే కాస్త పట్టించుకోండి. ప్లీజ్ కేర్ ఫర్ అస్ వైల్ వీఆర్ స్టిల్ అలైవ్. మీ ఇద్దరు అక్కల్ని నిన్ను చదివించి పెంచి పెద్ద చేసేందుకు మీ నాన్న ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. ఐ నో హౌ మచ్ యువర్ ఫాదర్ స్ట్రగుల్డ్ టు ఎడ్యుకేట్ అండ్ రైజ్ బోత్ యువర్ సిస్టర్స్ అండ్ యూ. రేయింబవళ్ళు నిద్రాహారాలు మాని గొడ్డు కష్టం చేసేవాడు. హీ వర్క్డ్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్ బయట అంతా చలిగా ఉందండి. హీ వర్క్డ్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్ స్కిప్పింగ్ మీల్స్ అండ్ స్లీప్. కడుపు కట్టుకొని పైసా పైసా కూడబెట్టి ఈరోజు మిమ్మల్ని ఎంత వాళ్ళని చేశాడు. హీ టైటెండ్ హిస్ బెల్ట్, జాగ్రత్తగా వినాలి. హీ టైటెండ్ హిస్ బెల్ట్ అండ్ సేవ్డ్ ఎవ్రీ పెన్నీ టు మేక్ యూ వాట్ యు ఆర్ టుడే. ఈ వయసులో కూడా వాడు ఇల్లు గడవడానికి పని చేయాల్సి వస్తుంది. ఈవెన్ ఎట్ దిస్ ఏజ్ హీ స్టిల్ హ్యాస్ టు వర్క్ టు మేక్ ఎండ్స్ మీట్. ఇంతకన్నా దారుణం ఇంకేమైనా ఉంటుందా? కెన్ ఎనీథింగ్ బీ వర్స్ దెన్ దిస్? అమ్మ తోడు పెద్ద నాన్న, ఐ స్వేర్ ఆన్ మదర్ అంకుల్. సో ఇక్కడ మనం అమ్మ తోడు అంటే మదర్ ప్రామిస్ అని చెప్పేసి అంటూ ఉంటాం కదా, ప్రాపర్గా ఇలా చెప్పాలి. ఐ స్వేర్ ఆన్ మదర్ అంకుల్ ఆర్ పెద్ద నాన్న, నాన్నకి ఇలా జరుగుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఐ నెవర్ థాట్ సచ్ ఎ థింగ్ వుడ్ హ్యాపెన్ టు డాడ్. ఈ విషయం నేను నీతో చెప్పినట్లు మీ నాన్నకు తెలియనీయకు, రామయ్య అంటున్నాడు అబ్బాయితో. డోంట్ లెట్ యువర్ ఫాదర్ నో దట్ ఐ టోల్డ్ యూ దిస్. డాక్టర్ 1 నెల రోజుల్లో పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్దామని అన్నాడు ఆర్ చెప్పాడు. ద డాక్టర్ సెడ్ వీ షుడ్ టేక్ హిమ్ టు అ బిగ్గర్ హాస్పిటల్ ఇన్ అ మంత్. అప్పటి వరకు నేను వాడిని ఆసుపత్రికి క్రమంగా తీసుకెళ్తాను. అంటిల్ దెన్ ఐ విల్ టేక్ హిమ్ టు ద హాస్పిటల్ రెగ్యులర్లీ. వాడు నా ప్రాణమిత్రుడు. హీ ఈజ్ మై డియరెస్ట్ ఫ్రెండ్ అంటాం కదండి. హీ ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, డియరెస్ట్ ఫ్రెండ్, ఇంకా చెప్పాలంటే బాసమ్ ఫ్రెండ్ అని అంటారు కదా. సో తెలుసుకోవాలి అలాంటి ఆల్టర్నేటివ్. ఏదైనా ఉంటే నీతో చెప్తాను. ఇది కలిపి చదువుదాం.
అప్పటి వరకు నేను వాడిని ఆసుపత్రికి క్రమంగా తీసుకెళ్తాను. అంటిల్ దెన్ ఐ విల్ టేక్ హిమ్ టు ద హాస్పిటల్ రెగ్యులర్లీ ఆర్ ఐ విల్ ఓన్లీ టేక్ హిమ్ టు ద హాస్పిటల్ రెగ్యులర్లీ అని చెప్పచ్చు. వాడు నా ప్రాణమిత్రుడు, హీ ఈజ్ మై డియరెస్ట్ ఫ్రెండ్. ఏదైనా ఉంటే నీతో చెప్తాను. ఇఫ్ దేర్ ఈస్ ఎనీథింగ్ ఐ విల్ లెట్ యు నో. కానీ వాడిని బాధ పెట్టే పనేం చేయకు. బట్ డోంట్ డూ ఎనీథింగ్ దట్ విల్ హర్ట్ హిమ్. బ్రతికినన్నాళ్ళు వాడిని సంతోషంగా ఉండనివ్వండి. లెట్ హిమ్ లివ్ హ్యాపీలీ ఫర్ ద రెస్ట్ ఆఫ్ హిస్ డేస్. నీకు నచ్చిన జాబ్ దొరికే వరకు ఏదైనా ఒక చిన్న ఉద్యోగం చేయి. టేకప్ ఎ స్మాల్ జాబ్ అంటిల్ యూ ఫైండ్ యూ లైక్ ఐఎమ్ వెరీ సారీ టేకప్ ఎ స్మాల్ జాబ్ అంటిల్ యూ ఫైండ్ వన్ యూ లైక్. కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి. ఇఫ్ యూ జస్ట్ సిట్ అండ్ ఈట్ ఈవెన్ మౌంటైన్స్ విల్ మెల్ట్ అవే. లక్ష్మి, చింటూ వచ్చిండు, వాడికి అని ఉండాలి ఇక్కడ. వాడికి ఓ గ్లాస్ మజ్జిగ తీసుకురా. లక్ష్మి, చింటూ ఈజ్ హియర్, బ్రింగ్ హిమ్ ఎ గ్లాస్ ఆఫ్ బటర్ మిల్క్. లక్ష్మి ఇంట్లో నుంచి ఓ గ్లాస్ మజ్జిగ తీసుకువస్తుంది. లక్ష్మి బ్రింగ్స్ అ గ్లాస్ ఆఫ్ బటర్ మిల్క్ ఫ్రమ్ ఇన్సైడ్ ద హౌస్. లక్ష్మి అంటోంది అబ్బాయితో, యారా చింటూ, ఒంటి మీదకి ఇన్నేళ్ళు వచ్చాయి. మీరు ఈ సెంటెన్స్కు యాక్యురేట్గా మన ట్రాన్స్లేషన్ కావాలంటే కుదరదండి, రాదు. సో దానికి బదులుగా మనం ఇలా చెప్పొచ్చు, యు ఆర్ దిస్ మెనీ ఇయర్స్ ఓల్డ్ ఆర్ యూ హ్యావ్ రీచ్డ్ దిస్ ఏజ్. ఇంత వయసు వచ్చింది, ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? వెన్ ఆర్ యూ గోయింగ్ టు గెట్ మ్యారీడ్? రోజు రోజుకు చిన్నోడివి అవుతున్నావా, పెద్దోడివి అవుతున్నావా? ఆర్ యూ గెటింగ్ యంగర్ ఆర్ ఓల్డర్ డే బై డే? ఈడంతా పోయినాక చేసుకుంటే ఏం లాభం? వాట్స్ ద యూజ్ ఆఫ్ గెటింగ్ మ్యారీడ్ ఆఫ్టర్ క్రాసింగ్ ద మ్యారేజబుల్ ఏజ్? రామయ్య అప్పుడు కలగజేసుకుని అంటున్నాడు, తాను దూర సందు లేదు మెడకో డోల్ అన్నట్లు. అదేంటోనండి, ఐ హ్యావెంట్ ఫౌండ్ అ పర్ఫెక్ట్ మ్యాచ్ ఫర్ దిస్ ప్రొవర్బ్ యెట్. దీనికి దొరకలేదు, బట్ కొంచెం దగ్గరగా ఉండేటువంటి ఒక ఈడియోమేటిక్ ఎక్స్ప్రెషన్ నేను తీసుకోవడం జరిగింది. చూడండి, యాజ్ ద సేయింగ్ గోస్, కీపింగ్ యువర్ హెడ్ అబౌవ్ వాటర్. అంటే హీ స్ట్రగ్లింగ్ టు మేనేజ్ హిజ్ ఓన్ డిఫికల్టీస్. హౌ కెన్ హీ టేక్ ఆన్ సమ్మన్ ఎల్సెస్ రెస్పాన్సిబిలిటీ? వాడికి ఉద్యోగం సద్యోగం లేదు, పెళ్ళికి అంత తొందర ఏముంది? హీ డజంట్ ఈవెన్ హ్యావ్ ఎ జాబ్ ఆర్ ఎ స్టేబుల్ కెరియర్. వాట్స్ ద రష్ టు గెట్ మ్యారీడ్? అన్నట్లు నువ్వు ఏ పిల్లతో అయినా తిరుగుతలేవు కదరా. బై ద వే, యు ఆర్ నాట్ రోమింగ్ అరౌండ్ విత్ ఎనీ గర్ల్ ఆర్ యూ? అంటే ఎవరైనా అమ్మాయితో ఇన్వాల్వ్ అయి ఉండటం, లేదంటే రిలేషన్షిప్లో ఉండటం అన్నమాట. అలాంటిది ఏమీ లేదు పెద్దనాన్న, నథింగ్ లైక్ దట్. పెద్దనాన్న, అలా చేయకు, నీ జీవితం నాశనం అయింది. డోంట్ డూ లైక్ దట్, యువర్ లైఫ్ విల్ బి రూయిన్డ్. నీకు అంతగా పెళ్లి చేసుకోవాలంటే మేము పిల్లని చూస్తాం. ఇఫ్ యూ రియలీ వాంట్ టు గెట్ మ్యారీడ్, వీ విల్ ఫైండ్ ఎ గర్ల్ ఫర్ యూ. సరే, ఇంటికి వెళ్ళి మీ నాన్నను సరిగ్గా చూసుకో. ఆల్ రైట్, గో హోమ్ అండ్ టేక్ గుడ్ కేర్ ఆఫ్ యువర్ ఫాదర్. మీ అమ్మకి ఈ విషయం తెలియనీయకు. డోంట్ లెట్ యువర్ మదర్ నో అబౌట్ దిస్. నేనే ఏదో ఒక రోజు సరైన సమయం చూసి ఆమెతో చెప్తాను. ఐ విల్ టెల్ హర్ మై సెల్ఫ్ వన్ డే వెన్ ఐ ఫైండ్ ద రైట్ టైం. చింటూ, అలాగే పెద్దనాన్న, నన్ను క్షమించండి. ఓకే పెద్దనాన్న, ఫర్గివ్ మీ. ఇంకెప్పుడు నాన్నను బాధ పెట్టే పని చేయను. ఐ విల్ నెవర్ డూ ఎనీథింగ్ దట్ విల్ హర్ట్ డాడ్ అగైన్. నాన్న ఆరోగ్యం గురించి మీరు నాకు ఎప్పటికప్పుడు చెప్తూ ఉండాలి. యూ షుడ్ కీప్ మీ ఇన్ఫార్మ్డ్ అబౌట్ డాడ్స్ హెల్త్ రెగ్యులర్లీ. సరే, ఆ మజ్జిగ తాగి ఇంటికి జాగ్రత్తగా వెళ్ళు. ఓకే, డ్రింక్ దట్ బటర్ మిల్క్ అండ్ గో హోమ్ సేఫ్లీ. సరే, నేను వెళ్తాను పెద్దనాన్న. ఓకే, ఐ విల్ గో అంకుల్. నెల రోజుల తర్వాత, ఆఫ్టర్ ఎ మంత్. ఏంట్రా, ఈ మధ్య చాలా సంతోషంగా కనిపిస్తున్నావు, రామయ్య సోమయ్యతో అంటున్నాడు. వాట్స్ గోయింగ్ ఆన్? యూ సీమ్ వెరీ హ్యాపీ దీస్ డేస్. అదేంటోరా, ఈ మధ్య నా కొడుకును చూస్తే చాలా ముచ్చటేస్తుంది. ఐ డోంట్ నో, బట్ లేట్లీ ఐ ఫీల్ సో ప్రౌడ్ వెన్ ఐ లుక్ ఎట్ మై సన్. లేదంటే ఆల్టర్నేటివ్ సెంటెన్స్, ఐ డోంట్ నో, బట్ దీస్ డేస్ సీయింగ్ మై సన్ మేక్స్ మీ వెరీ హ్యాపీ. వాడు నన్ను ఏ పని చేయనీయడం లేదు. హీ ఈజ్ నాట్ లెటింగ్ మీ డూ ఎనీ వర్క్. అంతా వాడే చూసుకుంటున్నాడు. హీ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అదే కాదు, నాట్ ఓన్లీ దట్, వాళ్ళ ఫ్రెండ్ షాప్లో ఏదో ఒక చిన్న ఉద్యోగం కూడా చేస్తున్నాడంట. బట్ ఐ హర్డ్, నాట్ ఓన్లీ దట్, బట్ ఐ హర్డ్ హీ ఈజ్ ఆల్సో డూయింగ్ సమ్ స్మాల్ జాబ్ ఎట్ దేర్ ఫ్రెండ్స్ షాప్. వినాలి జాగ్రత్తగా. మొన్న ఒక రోజు నిద్రలో దగ్గుతుంటే
వాడు పరిగెత్తుకొని నా దగ్గరికి వచ్చి నాకు నీళ్ళిచ్చి మందులిచ్చి నేను నిద్రపోయే వరకు నా పక్కనే కూర్చున్నాడు. ది అదర్ డే వెన్ ఐ వాజ్ coughing in my sleep, he ran to me, gave me water and medicine and sat by my side until I fell asleep. వాడిని చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్లుంది. When I see him, I feel like I am looking at myself. నేను కూడా అంతే. I was also the same. వాడు చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు when he was a little boy, వాడికి ఎప్పుడైనా జ్వరం వస్తే whenever he had a fever, వాడిలాగే తల్లడిల్లిపోయేవాడిని. I would panic just like him. అన్నట్లు వాడిని అంతగా మార్చేది ఏం చెప్పావు? By the way, what did you tell him that changed him so much? నువ్వు మరికొద్ది రోజుల్లో బకెట్ తన్నేస్తున్నావని చెప్పాను. I told him that in a few days you would be kicking the bucket. అంటే ఏంట్రా? వాట్ డస్ దట్ మీన్? నీ 2 కిడ్నీలు పాడయ్యాయని, నువ్వు మరికొన్ని రోజుల్లో చనిపోతున్నావని చెప్పాను. I told him that both your kidneys have failed and that you will die in a few days. ఆ మాట చెప్పిన నాటి నుంచి నేను కూడా వాడిని గమనిస్తూనే ఉన్నాను. వాడిలో చాలా మార్పు వచ్చింది. Since the day I said that, I have also been observing him closely అని కూడా యాడ్ చేయొచ్చు. There has been a lot of change in him. రేపు వాడికి నువ్వు చెప్పింది అబద్ధమని తెలిస్తే మళ్ళీ వాడు మునుపట్లాగే మారిపోతే క్వశ్చన్ మార్క్ ఉండాలి. What if he finds out tomorrow that what you told him was a lie and reverts to his old ways? అలా ఏం జరగదు. నథింగ్ లైక్ దట్ విల్ హ్యాపెన్. పద్ధతిగా బ్రతకడం కూడా ఒక వ్యసనం లాంటిదే. లివింగ్ అ డిసిప్లిన్డ్ లైఫ్ ఈజ్ ఆల్సో అన్ అడిక్షన్. ఒక్కసారి అలవాటు పడితే ఎప్పటికీ మారరు. వన్స్ సమ్వన్ గెట్స్ యూజ్ టు ఇట్, దే నెవర్ చేంజ్. అయినా నీవు నిండు నూరేళ్ళు బ్రతుకుతావన్న వార్త కంటే వాడికి సంతోషించదగ్గ విషయం ఏముంటుంది చెప్పు? ఎనీవే, వాట్ కుడ్ బి మోర్ ప్లీజింగ్ టు హిమ్ దెన్ హియరింగ్ దట్ యూ విల్ లివ్ ఎ ఫుల్ 100 years? వాడేమనుకోడు. హీ వోంట్ మైండ్. వాడికి ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు. ఐ నో వెరీ వెల్ హౌ టు టెల్ హిమ్. సోమయ్య రామయ్యతో ఇలా అంటున్నాడు. కృతజ్ఞతలు, థ్యాంక్ యూ. నువ్వు చేసిన మేలు ఎన్నటికీ మర్చిపోలేను. ఐ విల్ నెవర్ ఫర్గెట్ ద ఫేవర్ యూ హ్యావ్ డన్. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అదేవిధంగా మీ థాట్స్ని కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. బై డూయింగ్ సో, యూ హెల్ప్ ఇట్ రీచ్ మోర్ పీపుల్ హూ నీడ్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యాపీ లెర్నింగ్.